మీరు అదర్ లాంగ్వేజెస్లో కూడా చేయడానికి ప్రయత్నించలేదు? క్రిమినల్ హిందీలో చేశారు. అంటే అది తెలుగు హిందీ రెండు ఒకేసారి చేస్తున్నారు. ఓకే. తెలుగులో ఒక క్యారెక్టర్ వస్తే అది జానీ లీవర్ యాక్ట్ చేశాడు. అవును. హిందీలో ఒక క్యారెక్టర్ వస్తే అది నేను చేశాను. హిందీలో నేను చేశాను. ఓ పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేయడం అంతే. నేనేమి పెద్దగా ఒక తమిళ్ క్యారెక్టర్ చేశానులేండి. ఒక తమిళ్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడైతే ఈటీవీలో సీరియల్స్ చేస్తున్నారు అండ్ గోపిచంద్ సినిమా ఒకటి చేస్తున్నారు. అయిపోయింది, చేసేసాం, అయిపోయింది. అండ్ మళ్ళీ అమృతం వస్తే అందులో కూడా మిమ్మల్ని చూసే అవకాశం వస్తుంది మాకు. వాళ్ళు పిలిపించారు, చేద్దామా అంటే చేద్దామండి. అంటే స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదనుకుంటా. సో మీ జర్నీ, మీ ఎక్స్పీరియన్స్లు అప్పటి నుండి చిన్నది అంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చి నేర్చుకోవడం ఒకటి, ఏమీ లేని టైంలో నుంచి ఒక్కొక్కటి మీకుగా మీరు నేర్చుకుంటూ యాక్ట్ చేసి ఇంత దూరం వచ్చారు. సో మిమ్మల్ని చూస్తున్న, మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ, లేదా అప్కమింగ్ యాక్టర్స్ కానీ, ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు కానీ, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఒకటి చెప్పండి. కష్టపడ్డం నేర్చుకోండి. ఎవరెవరో ఎలా ప్రవర్తించారో మీరు పట్టించుకోకండి. మీరు చేద్దామన్న అచీవ్మెంట్ అది యాక్టింగా, మ్యూజిక్గా, కెమెరానా, డైరెక్షనా, ప్రొడ్యూసింగా, ఏదైనా కావచ్చు. మీకు వేటి మీదైనా ఒక పట్టు దొరకడానికి వచ్చారనుకుంటే దాన్ని విడిచిపెట్టకుండా చేయండి. ఎప్పుడప్పుడు మీరు గోల్ సాధిస్తారు. అలా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎవరైనా ఇంకో రకంగా నెగిటివ్గా ప్రవర్తిస్తుంటే ఆ నెగిటివ్ లక్షణాలు మనలో కూడా వస్తే మనం కూడా పెద్ద ఇదిలో ఉంటాం, పొజిషన్లో ఉంటాం, డామినేట్ చేద్దాం. అంత ఇన్వాల్వ్మెంట్ మనకు అవసరం లేదులే. అయ్యేం వద్దు. ఎవరిని మోసం చేద్దామని, ఎవరికి చెప్పాలని మనం ఆ నెగిటివ్ థాట్స్తో ఉండాలి, అవసరం లేదు. మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవటం, అవతల వాళ్ళని ముందుగా సాటిస్ఫై చేయడానికి కావాల్సిన లక్షణాలు పెంచుకోవాలి. అది నమ్మి పని ఇచ్చినప్పుడు ఆ పని కంప్లీట్ చేయాలి. అంతే తప్పిస్తే ఒకళ్ళతో ఒకళ్ళ పోలికలు, ఎంతో కష్టపడ్డాడు వాడికే లేదు మనకెంత, మనమే అంత, అవి ఉండవు. నమ్మిన దాన్ని త్రికరణ శుద్ధిగా ప్రజెంట్ చేయటం, ప్లెజెంట్గా చేయటం. మీరు ఇలాంటివి బాగా చెప్తారు. దీన్ని ఏదో అంటారు కదా, దీన్ని నానీస్ అంటారు. నానీస్ చెప్పండి మా గురించి. కొంతమంది పర్పస్ కోసం వస్తారు, మరి కొంతమంది పరపర్స్ కోసం వస్తారు. పర్పస్ కోసం వస్తే ఒకడు, మరొకడు పరపర్స్ కోసం వస్తాడు. పర్పస్. ఓకే. అతని మాటలు వింటే ఒళ్ళు జలధరిస్తుంది. అతన్ని చూస్తే కళ్ళు జలధరిస్తాయి. కంప్లీట్ డిఫరెంట్. అంటే రెండు మాటల్లోనే చిన్న, బయట ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటరెస్ట్. ఈ మధ్య అతనికి గర్వం బాగా వచ్చింది. గర్వం బాగా పెరిగింది. అతనికి ఎలాగైనా సరే గర్భస్రావం చేయాలి. ఈగో అబార్షన్. ఓకే. గర్భస్రావం. ఓకే. ఇదే చిన్న మాటల్లో, తేడాల్లో చెప్తున్నా, సరదాగా చెప్తున్నా. చాలా బాగుంటాయి. మీరు ఇలాంటి చెప్తూ ఉంటారు కదా నార్మల్గా? చాలా చెప్తుంటాను. అంటే అన్నీ కలిపితే 50 నుంచి 100 ఉంటాయి అంతే. ఒక అతను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఇతనికి బాగా వాక్చాతుర్యం ఉంది అని అన్న. ఇతనికి బాగా వాక్చాతుర్యం ఉంది అన్న. మళ్ళీ యాంకర్ అడిగాడు, మరి మీకు అని. మాకు వాక్చాతుర్యం ఉంది అన్న. వెళ్ళిపోతారు సరదాగా. ఇవన్నీ కాలక్షేపం. సాధారణంగా నటుల మధ్య జలసి ఉంటుంది. ఉండి తీరుతుంది. కానీ ఆ జలసి అనే జలాన్ని మేము సీలో వదిలిపెట్టాం. మీ ఏజ్లో వచ్చిన అందరికీ ఇది అప్లికబుల్ అంతే. ఇప్పటికి కూడా వచ్చే వాళ్ళకి కూడా అదే అప్లై చేయాలి. జలసి వల్ల ఏమొస్తుంది మనకి? ఎవరు హ్యాపీగా, మనకు ఉండాల్సింది ఉండాలి.
ఇలాంటివన్నీ చెప్తుంటాను సరదాగా ఎక్కడైనా మాటలు వస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అమ్మా. ఇంత దూరం వచ్చి మీ కొంచెం ఆరోగ్యం కొంచెం బాగాలేకున్నా మా కోసం మా స్టూడియోకి వచ్చి పర్వాలేదమ్మా. మీ ప్రేక్షకులకి మిమ్మల్ని చూడాలి అనుకున్న వాళ్ళందరికీ మాతో ఇంతసేపు కూర్చొని మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అమ్మా. మీరు త్వరగా ఇంకా బాగా కోలుకోవాలి. అమృతం పార్ట్ 2 వస్తే మేము తొందరలో చూడాలి. అలాగే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హాయ్, నేను హర్షిణి గారు కలిసి ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఎన్నో విషయాలు మీతో ముచ్చటించుకోవడానికి ఆవిడ చాలా బాగా అడిగారు. మీ రెస్పాన్స్ను కూడా మేము వినాలి చూడాలి అంటే త్వరలో రాబోతోంది. విని ఆనందించండి, విని సంతోషించండి.